హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గీతా వెల్నెస్ కిచెన్. నేను గీత. ఇక నుంచి మన ఛానల్ పేరు వచ్చేసి గీతా వెల్నెస్ కిచెన్ అని వస్తుందండి. అంతకుముందు జీకేఎస్ కిచెన్ తెలుగు అని వచ్చేది, గమనించగలరు. ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబర్స్కి అండ్ అలాగే వ్యూవర్స్కి, క్రియేటర్స్కి అందరికీ కూడా గణపతి నవరాత్రి మహోత్సవ శుభాకాంక్షలు అండి. అందరూ ఎలా ఉన్నారు? గణపతి దేవుని పూజలు చేసుకుని అందరూ హ్యాపీగా సంతోషంగా ఉన్నారని అనుకుంటున్నానండి. ఇప్పుడు నేను వినాయకునికి ఎంతో ఇష్టమైనటువంటి రవ్వ కుడుములని తయారు చేసి చూపించబోతున్నానండి. ఈ పోస్ట్‌ని నేను ఆ రోజే పోస్ట్ చేద్దాం అనుకున్నాను. కానీ ఎందుకనో 2 మంత్స్ డిలే చేయడం వల్లనో ఏంటో నేను ఛానల్ నేమ్ చేంజ్ చేద్దామని చెప్పి అట్లా డిలే అయిపోయిందనమాట. సో, ఆ రోజు ఎందుకనో ఓపెన్ అవ్వలేదు. అందుకని ఇప్పుడు పోస్ట్ చేశానండి. ఈ కుడుముల్ని చవితి పండుగప్పుడే కాకుండా ప్రతి బుధవారం స్వామివారికి నివేదించవచ్చండి. ఒక రకంగా చెప్పాలంటే చిన్నపిల్లలకి ఇది ఒక మంచి పౌష్టికాహారం అండి. నిజం. ఇప్పుడు నేను దీనికి గాను ఒక అర కేజీ రవ్వనైతే తీసుకుంటున్నానండి. రవ్వలో కొంచెం అంతా ఆ పిండి కూడా కలిసినట్టుగా ఉండాలనమాట. ఆ కొద్దిపాటిగా పిండి అనేది లేకపోయినట్లయితే ఓన్లీ రవ్వగానే ఉన్నట్లయితే కుడుములు చేసిన తర్వాత విడిపోయే ఛాన్స్ ఉంటుందండి మనం ఉడికించినప్పుడు. కాబట్టి మీరు బయట రవ్వ తెచ్చుకున్నట్లయితే మిక్సీలో ఒక 2 మినిట్స్ పాటు ఆడించండి. అలా చేస్తే కొంచెం అంతా పిండి అనేది వస్తది దాంట్లోకి. సో, ఇప్పుడు నేను ఒక గిన్నె కొలత తీసుకుంటున్నాను. గిన్నెకి కొంచెం తక్కువొచ్చింది. అదే గిన్నెతో 1/4 వాటర్ పోసానండి. ఎందుకంటే మీరు అందులో ఏమి వేయకపోతే 1:30 వాటర్ పోసుకోండి. నేను ఇందులో ఒక 100 గ్రాముల పెసరపప్పు కూడా వేస్తున్నానండి. ఈ పెసరపప్పుని కొంచెంగా అప్పటికప్పుడు కడిగేసి వేసేయొచ్చు. లేకపోతే కొంచెం నానబెట్టినైనా వేసుకోవచ్చు. ఎలా వేసుకున్నా ఉడికిపోతుందండి. దీనికి ఒక విజిల్ మాత్రమే వేయించుకోవాలండి. అందులో కొంచెం ఉప్పు, కొద్దిగా ఆయిల్ గానీ, నెయ్యి గానీ వేసుకొని ఒక్క విజిల్ పాటే వేయించాలండి. అంతకంటే ఎక్కువ వేయించినట్లయితే మనకి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. మనకి ఎందుకంటే వాటర్ అనేది ఈక్వల్‌గా పోసాం కాబట్టి. సో, కొంచెం పిండి ఇలా స్మాషర్‌తో అక్కడక్కడ ఉండలు లేకుండా చేసుకోవడం కోసం స్మాషర్‌తో స్మాష్ చేసుకోండి. ఇప్పుడు నేను ఆవు నెయ్యి వేస్తున్నాను. ఒక 2 స్పూన్లు వేస్తున్నాను. మనం ఏ దేవుడికి నివేదించే ప్రసాదంలోనైనా సరే ఒక కొంచెమైనా సరే, ఒక పావు స్పూన్ అయినా సరే ఆవు నెయ్యి అనేది వేసినట్లయితే చాలా మంచిదండి. ఇప్పుడు దీన్ని అంతా బాగా కలిసేటట్లుగా కలిపేసుకుందాం ఒకసారి. నా ఛానల్‌ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి నా ఛానల్‌కి మీ సపోర్ట్‌ని అందించాలని రిక్వెస్ట్ చేస్తున్నానండి. ఎందుకంటే నాది కొత్త ఛానల్ అనమాట. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి. ఇప్పుడు ఈ రవ్వంతా చల్లారిపోయిందండి. పక్కన గిన్నెలో నీళ్లు పెట్టుకొని తడి చేసుకుంటూ కొంచెం కొంచెంగా ఆ రవ్వ మిక్స్చర్‌ని చేసుకొని కుడుములుగా తయారు చేసుకోండి. మీకు కావాల్సిన సైజులో ఇలా రౌండ్‌గా చేసుకొని మొత్తం అన్నీ రెడీ చేసేసుకోండి. ఇక నుంచి ఈ ఛానల్‌లో రెగ్యులర్‌గా వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తానండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్‌నివ్వడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు ఈ అర కేజీ నూకకి నాకు ఇన్ని కుడుములయ్యాయండి. వీటన్నిటిని కూడా ఇప్పుడు కొన్ని కొన్ని తీసుకొని ఇడ్లీ పాత్రలో ఇడ్లీ ఉడికించుకునే రేకు తీసుకొని ఒకటి, ఆ పాత్రలో ఎన్ని పడితే అన్ని పెట్టుకొని 2, 3 వాయిలుగా వీటిని ఉడికించేసుకుందాం. ఒక్క 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే ఆల్రెడీ కుక్ అయిపోయిన పిండి కాబట్టి 5 నిమిషాలు సరిపోతుంది. ఈ రోజుల్లో పిల్లలు ప్రసాదాలు తినటానికి అంతగా ఇష్టపడటం లేదండి. కాబట్టి మనం ఇలాంటి ఫుడ్స్‌ని వాళ్ళకి తినటానికి టచ్‌లో ఉంచాలండి. అప్పుడప్పుడు వాళ్ళకి పెడుతూ ఉండాలనమాట. అప్పుడే వాళ్ళు పెద్దయినా కూడా తినటానికి ఇష్టపడతారు. సో, ఈ కుడుములన్నీ కూడా చక్కగా ఉడికిపోయాయండి. వీటిని స్వామివారికి నివేదన చేసేసి స్వామివారి ఆశీస్సులని తీసేసుకుందాం. ఈ కుడుములు స్వీకరించిన స్వామివారు పిల్లలకి చక్కటి విద్యాబుద్ధుల్ని, పెద్దవాళ్ళకి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ జై గణేష్ మహారాజ్‌కి జై.